వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డికి చెప్పు దెబ్బలు చెంప దెబ్బలు కోర్టుల చేట తినడం బాగా అలవాటుగా మారింది. ఇప్పటికే గత 5 ఏళ్ల నుంచి హైకోర్టు సుప్రీంకోర్టు అనే తేడా లేకుండా దెబ్బలు తింటూనే ఉన్నాడు. తాజాగా చంద్రబాబు విషయంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డికి అయితే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు రద్దు చేయడానికి ససేమిరా అని నిరాకరించడంతో పాటు కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు రద్దు చేయాలి, ఎందుకు హైకోర్టు ఆదేశాలను ఇప్పుడు మీరు సవాల్ చేస్తున్నారంటూ కొన్ని విషయాలను అయితే అడగడం జరిగింది. వారు చంద్రబాబు కేసుని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబితే దాన్ని కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. పైగా ఇదే కేసులో ఇతర నిందితులు నారాయణతో సహా ఇతర నిందితులందరూ కూడా బయట ఉన్నారు. ఆ విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పైగా ప్రభుత్వం మర్చిపోయిన మరొక విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఆల్రెడీ 2022లో నారాయణతో సహా మరికొంతమంది ముందస్తు బెయిల్ రద్దు చేయాలని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ విషయాన్ని నిన్న సంజీవ్ ఖన్నా ధర్మాసనం అయితే ఒకసారి గుర్తు చేసింది. గతంలో ఆల్రెడీ కొట్టేశారు కదా, మరి ఇప్పుడు చంద్రబాబుని ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారని చెప్పి ప్రశ్నిస్తే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు కోర్టు స్పష్టంగా చెప్పింది, అదే కేసు, అదే ఎఫ్ఐఆర్, అదే నిందితుల జాబితా. ఆల్రెడీ ఒకసారి కొట్టేసిన తర్వాత ఆ పిటిషన్ను మేము ఎలా అనుమతిస్తాం? సుప్రీంకోర్టు గతంలో ఒక నిర్ణయం తీసుకుందంటే అదే కేసు కాబట్టి అది చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మేము హైకోర్టు ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోలేము అని తేల్చి చెప్పింది. కనీసం నోటీసులు జారీ అయినా చేయాలని చెప్పి కోర్టుని ప్రాధేయపడింది ప్రభుత్వం. దానికి కూడా కోర్టు నిరాకరించింది. ఎందుకంటే నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ కేసులో. పైగా ఆల్రెడీ 17A నిబంధన అనేది ఒకవేళ చంద్రబాబు గారికి వర్తిస్తే, ఎందుకంటే ఆల్రెడీ ఆ ధర్మాసనం ముందే చంద్రబాబు గారి 17Aకి సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి, వర్తిస్తే మీరు తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం అవుతుంది కదా అని ప్రశ్నించింది. అప్పుడు లేదు ఆ సెక్షన్ని కాసేపు పక్కన పెడితే IPC 420తో సహా కొన్ని సెక్షన్లు మేము ఇంక్లూడ్ చేసాం, అవి ఉన్నాయి దాని మీద అని చెప్పి ప్రభుత్వం నుంచి సమాధానం చెబితే దానికి వెంటనే న్యాయస్థానం జోక్యం చేసుకుని అసలు 420 ఎలా చెల్లుబాటు అవుతుంది, అది అసలు మీకే రేపొద్దున ఇబ్బందికరంగా మారొచ్చు అని చెప్పి ప్రభుత్వానికి చురకలంటించింది. దాంతో ప్రభుత్వ తరపు లాయర్కి ఏమీ మాట్లాడలేని పరిస్థితి. అంటే మొత్తంగా చంద్రబాబు బెయిల్ రద్దు చేసి ఎన్నికలకు ముందు మరొకసారి ఆయన అదుపులోకి తీసుకుంటే ఎన్నికలు అయ్యేదాకా బయటకు తీసుకురావసరం లేదనేది వారి ప్రధాన ఉద్దేశం. బట్ సిద్ధార్థ లోత్రా అటుపక్క మాత్రం చాలా బలమైన వాదనలు వినిపించారు. 2022లో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేస్తే అదే పిటిషన్ మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చేశారు, అసలు ఈ పిటిషన్కు విచారణ అర్హతే లేదని చెప్పి సిద్ధార్థ లోత్రా బలంగా వాదించారు. దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ఒకటే కేసు అయినప్పుడు ఇన్ని పిటిషన్లు వేయాల్సిన అవసరం లేదు, ఒక దాంట్లో పిటిషన్ కొట్టేశారంటే అదే రూల్ అనేది మిగతా అన్నిటికీ కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్పింది. ఒకవేళ నిజంగా మీకు కేసుకు సహకరించట్లేదు, ప్రభావితం చేస్తున్నాడని అనిపిస్తే అప్పుడు కింది కోర్టులను ఆధారాలతో సంప్రదించండి తప్ప ఆల్రెడీ గతంలో కొట్టేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను మళ్ళీ తీసుకొచ్చి వేయటం అంటే కోర్టు సమయాన్ని వృధా చేయటమేనని చెప్పి కోర్టు అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఎలాగైనా సరే చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, ఎలాగైనా సరే మళ్ళీ చంద్రబాబుని లోనబెట్టి ఎన్నికలయ్యేదాకా పబ్బం గడపాలని భావించిన జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. ఆల్రెడీ అరెస్ట్ చేసిన కేసులో ఆధారాలు చూపించలేక చేతులు ఎత్తేశారు. చంద్రబాబు గారిని అసలు అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో, దాంట్లో ఎప్పటి వరకు ఆధారాలు చూపించారా? పోనీ నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మిగతా కేసులన్నీ ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే చంద్రబాబుని దోషిగా నిరూపించవచ్చు కదా, మరి ఎందుకు నిరూపించలేకపోయారంటే ఆధారాలు లేవు. కానీ 53 రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు కూడా బెయిల్ రద్దు చేస్తే మరొక 30 రోజులు 40 రోజుల్లో బెయిల్ వచ్చే వరకు కూడా జైల్లో పెడితే ఈ సమయంలో ఎలక్షన్ టైం వచ్చేస్తుంది, ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, తర్వాత చంద్రబాబు ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్ర. అంటే చంద్రబాబు గారు బయట ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు వెళ్ళే దమ్ము లేదు, ఆయన ప్రతి వ్యూహాలకు జగన్మోహన్ రెడ్డి తట్టుకునే దమ్ము లేదు. ఆల్రెడీ చంద్రబాబు గారి దెబ్బకి గిల తనుకుంటున్నాడు. పార్టీ నుంచి వలసలు
విమర్శలు పెరిగాయి కాబట్టి చంద్రబాబు గారిని జైల్లో పెడితేనే వీటన్నిటికీ పరిష్కారం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గతంలో కొట్టేసినప్పటికీ కూడా దానికి మసిపూసి మారేడికాయ చేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఎడాపెడా వాయించడమే కాకుండా దాన్ని పూర్తిగా కొట్టివేసి నోటీసులు ఇవ్వడానికి కానీ ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి కానీ పూర్తిగా నిరాకరించింది. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కోలుకోలేని దెబ్బ. ఆల్రెడీ పార్టీ నేతలందరూ కూడా బయటకు వెళ్ళిపోతున్నారు, ప్రతిపక్షాలు దూసుకెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో తెలియదు, అడ్డుకునే దొమ్మ లేదు. సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి మాటినే పరిస్థితి లేదు. మరో పక్కలో బళ్ళంలాగా చెల్లొచ్చి కూర్చుంది. ఏం చేయాలో తెలియక మరొకసారి మీడియా టెన్షన్ని, రాష్ట్ర టెన్షన్ని డైవర్ట్ చేయాలంటే చంద్రబాబునో లోకేష్నో ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి. లోకేష్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఎందులోనూ కూడా ఆధారాలు లేవు. ఆల్రెడీ చంద్రబాబు మీద అంటే పిటిషన్లు వేసి ఉన్నారు కాబట్టి దాంట్లో అరెస్టు చేస్తే అది నిజమవుతుందో తెలియదప్పటికి ఎన్నికలు అయిపోతాయి కాబట్టి ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో కోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు మాత్రం చెంపలు వాయించినట్టు సమాధానం చెప్పింది. మీరు ఆధారాలతో విచారణ చేసి ఆధారాలు పట్టుకు రావాలి కానీ బెయిల్ రద్దు చేయమని కోరటం ఏంటని చెప్పి సుప్రీంకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఆల్రెడీ మేము గతంలో కొట్టేసిన పిటిషన్ను మళ్ళీ ఎలా తీసుకొస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు దెమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. చంద్రబాబు గారి ఎన్ఆర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి అయితే ఎదురు దెబ్బే తగిలింది. పైగా హైకోర్టు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు అర్థాలతో బెయిల్ ఇచ్చిందని చెప్పిన దాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది. హైకోర్టు తీర్పును కాసేపు పక్కన పెడితే గతంలో సుప్రీంకోర్టే కొట్టేసింది కదా, ఆ విషయాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒకంత ప్రభుత్వ లాయర్ల మీద అసహనం కూడా వ్యక్తం చేసింది. దాంతో వాళ్ళు నీళ్లు నమిలే పరిస్థితి. సో ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి అయితే ఊహించని షాక్ అయితే తగిలింది. ఏదో విధంగా చంద్రబాబుని అరెస్టు చేయాలనుకున్న వ్యూహం మరొకసారి బెడిచి కొట్టింది.